హైడ్రా పేరు చెప్పి కొందరు అవినీతికి పాల్పడుతున్నారని అలాంటి వారిపై చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. గతంలో ఇచ్చిన నోటీసులను అడ్డుపెట్టుకుని డబ్బులు అడుగుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. అమాయకులను భయపెట్టి డబ్బు వసూలు చేస్తున్నారని కొన్ని చోట్ల రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులపై కూడా ఫిర్యాదులు వచ్చాయన్నారు. అక్రమంగా డబ్బు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్ హెచ్చరించారు. వసూళ్లకు పాల్పడే వారిపై దృష్టి పెట్టాలని ఏసీబీ, విజిలెన్స్ అధికారులకు సీఎం సూచించారు. హైడ్రా పేరు చెప్పి కొందరు అవినీతికి పాల్పడుతున్నారని అలాంటి వారిపై చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. గతంలో ఇచ్చిన నోటీసులను అడ్డుపెట్టుకుని డబ్బులు అడుగుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. అమాయకులను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని కొన్ని చోట్ల రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులపై కూడా ఫిర్యాదులు వచ్చాయన్నారు. అక్రమంగా డబ్బు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్ హెచ్చరించారు. వసూళ్లకు పాల్పడే వారిపై దృష్టి పెట్టాలని ఏసీబీ, విజిలెన్స్ అధికారులకు సీఎం సూచించారు.